ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేముండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి అందరు బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా చిన్నవాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు, మాకన్నా బలవంతులు, శక్తి గలవాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు ఎంతో మంది నాతో ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభ నూతన ఆలోచన నా ప్రభ ఇచ్చి నా తండ్రి, మీ ఆలోచన చొప్పుని మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, నూతన దినంలో నా ప్రభ నూతన మనసుని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, దినదినము నా ప్రభ మీ ఆలోచన అయితేనే నా తండ్రి మేము క్షేమంగా ఉంటామని, మీ ఆలోచన చొప్పున మేము నడిస్తేనే నా ప్రభ మేము క్షేమంగా తిరిగి మా గృహాలకు చేరుకుంటాం. నా తండ్రి, ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన మీరున్నారు. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మీరు నడిపించారు. అంత భయంకరమైన ఎండలో నా ప్రభ ఇంత సెగ కూడా బిడ్డలకు తగలనివ్వలేదు నా తండ్రి. మీ బిడ్డలకు ఎంత ప్రేమో నా తండ్రి. ఎవ్వరూ కూడా అన్ని సంవత్సరాలు నడుచుకుంటా ప్రయాణం చేసినా సరే కనీసం వేసిన చెప్పులు, వేసుకున్న బట్టలు కూడా నా ప్రభ పాతగిలలేదండి. ఎంత చక్కటి భద్రత నా ప్రభ, మీ రక్షణ ఎంత గొప్పగా ఉందో నా ప్రభ. రాత్రి అగ్నిస్తంభమే అంత కటిక చీకటిలో కూడా నా తండ్రి ఇప్పుడు మాకు అనేక లైట్లు ఉన్నాయి, అనేక వెలుగుంది, కానీ నా ప్రభ ఆ కాలంలో నా తండ్రి ఒక్క లైట్ కూడా లేదు. అయినా సరే రాత్రి అగ్నిస్తంభమై మీరు నా తండ్రి మీ బిడ్డలు చీకట్లో కనీసం ఎదుర్రాయి కూడా కొట్టుకోకుండా, తొట్టిల్లకుండా, భయపడకుండా నా తండ్రి ఎంత చక్కటి భద్రంగా నడిపించిన దేవా మీకే స్తోత్రం. అంత క్షేమంగా నడిపించిన దేవా మీకే స్తోత్రమే. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా, వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు. అయినా సరే ఆశ నా తండ్రి, ఆ రీతిగా మాకు కూడా మా తండ్రి రక్షణ ఇస్తే బాగుండు, ఆ రీతిగా నా తండ్రి మమ్మల్ని కాపుదల ఇస్తే బాగుండు అని నా ప్రభు ఇచ్చారు. నా తండ్రి, మీరు పక్షపాతి కారు కదా నా ప్రభు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కాదు కదయ్యా. మరలా ఈ నూతన దినంలో కూడా అంతే భద్రంగా నా ప్రభు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఈ దినంలో మేము ఏ పని చేయాలి, ఏ ఆలోచన చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగానే మా హృదయాలను తిప్పమని అడుగుచున్నాం, మార్చమని అడుగుచున్నాం. నా తండ్రి, వాక్యం ప్రకారం ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ మాట చొప్పునే నడుచుకోవాలి, మీ మాట చొప్పునే జీవించాలి అనే నూతన తలంపులు నా ప్రభు మాలో కలిగించి మరి అడుగుచున్నాం. నా తండ్రి, ఈ గడిచిన దినాల్లో నా ప్రభు ఒకవేళ నా తండ్రి బలహీనులుగా ఉన్నామేమో, కానీ ఈ నూతన దినంలో నూతన బలము, నూతన శక్తితో మమ్మల్ని నింపండి. నా తండ్రి, నూతన ఆలోచన, నూతన జీవితాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఒకవేళ మీ మనసు గాయపడేలా ప్రవర్తించామేమో నా తండ్రి, అలాంటి మనసు మాకు రానివ్వద్దయ్యా. మా క్రియల వల్ల కానీ, మా తలంపుల వల్ల కానీ, మా మాట వల్ల, మా చూపు వల్ల, మా ప్రవర్తన వల్ల మీ నామానికి అవమానం రాకూడదు. నా తండ్రి, మా వల్ల మీ నామానికి అవమానం వస్తుంది మా బ్రతుకెందుకయ్యా. ఇంత కాపుదల, ఇంతగా ఆశీర్వదించిన తండ్రి ప్రతి సమస్య నా ప్రభు మాకు పరిష్కారం పంపించి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్న మీకు నా తండ్రి మా వల్ల అవమానం వస్తుంది, అది మేము సంతోషంగా ఎలా ఉండగలం? నా తండ్రి, మీ నామానికి నా ప్రభు మా వల్ల ఘనత రావాలని, మా క్రియల వల్ల మీ నామానికి ఘనత రావాలి నా తండ్రి, అప్పుడే మేము సంతోషంగా ఉంటాం కదయ్యా. మీ నామానికి అవమానకరంగా తెచ్చే అలాంటి ప్రవర్తన మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభ ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించిన, ఎవరెవరు నా ప్రభ మెలకువ రాలేదని బాధపడుతున్నారు,
ప్రతి ఒక్కరిని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మతో నా ప్రభు మమ్మల్ని నింపి నా తండ్రి. ఏం మాట్లాడాలి, ఎలా మీకు మొరపెట్టాలి, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, ఆ జ్ఞానాన్ని గ్రహింపుడు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. సాత్వికమైన హృదయాలు, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి. ఈ భూమి మీద ఉన్న జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని ఎంత చక్కటి మాట పలికారు. అంత గొప్ప దేవా మీకే స్తోత్రం అయ్యా. మోషే గారుకున్న ఆ సాత్వికం కొంతైనా మాకు అనుగ్రహించండి. మోషే గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే చిన్నదానికే కోపపడుతున్నాం, చిన్నదానికి చిరాకు పడిపోతున్నాం, కఠినమైపోతున్నాయి అయ్యా మా హృదయాలు. ఆ హృదయాలు తీసివేసి నా తండ్రి సున్నితమైన హృదయాలు నా తండ్రి, మెత్తటి హృదయాలు మాకు అనుగ్రహించండి. లాజరు మరణించినప్పుడు నా తండ్రి 4 రోజులైనా సరే బ్రతికించగల శక్తి మీకు ఉందని మీకు తెలుసు. అయినా సరే నా తండ్రి బిడ్డలు ఏడుస్తున్నప్పుడు నా ప్రభ, వారి ఏడుపుని, వారి దుఃఖాన్ని చూసి నా తండ్రి మీ మనసు నా ప్రభ ఎంత బాధపడిందో నా తండ్రి. మీరు కన్నీరు కార్చనయ్యా. ఎంత సున్నితమైన మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. మాలో ఉన్న అహంకారాన్ని నా ప్రభ తీసివేసిన తండ్రి, గర్వాన్ని తీసివేసిన ప్రభ, తగ్గింపు హృదయం, దీన మనసు నా తండ్రి, మీకు ఇష్టమైన హృదయాలతో మమ్మల్ని నింపడు నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మమ్మల్ని ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులు నా ప్రభు, చేతపడి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. ఎవరు కూడా నా ప్రభు అపవాది చేతిలో పడకుండా నా తండ్రి మెలకువ కలిగి ప్రార్థించమన్నా మీ మాట గట్టిగా పట్టుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము అని అటూ ఇటూ తిరుగుతున్నాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పారు నా తండ్రి. అయినా సరే మేము నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అయినా సరే మేము చాలా నా ప్రభు లేజీగా ఉంటున్నామయ్యా. మీ మాట పక్కన పెట్టేస్తున్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తుంది నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. అపవాదికి చోటిస్తుంది మేమేనయ్యా. మీరు మెలకువ కలిగి జాగ్రత్తగా భయం భక్తి ప్రతి క్షణం కూడా మీరు అలర్ట్గా ఉండాలి అని మీరు చెప్పిన మాట నిర్లక్ష్యం చేసామయ్యా. అందుకే నా తండ్రి అపవాది మా జీవితాల్లో, మా కుటుంబాల్లోకి వచ్చిన ప్రభు అనేక సమస్యలు తెస్తున్నాడని మేము గ్రహించలేకపోతున్నాము. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, మా బలహీన సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించి అపవాదిని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ కాపుదల, మీ రక్షణ కంచె మా కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నారు, అప్పుల సమస్యల గుండా వెళ్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. మొదట నా ప్రభు ఆ కుటుంబం మొత్తం కూడా నా తండ్రి మీ రక్తంలో కడగబడే కృపని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ దయని బట్టి నా ప్రభు మా జీవితాన్ని, మా హృదయాన్ని పట్టుకున్నదేమో మిగిలిన కుటుంబస్తులను కూడా మీరు పట్టుకోండి నా తండ్రి. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మీకు ఇష్టం లేదయ్యా. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు, లోబడతారు నా తండ్రి. బిడ్డల హృదయాలు కరిగింప చేసిన ప్రభు ఆలోచించుకునే జ్ఞానాన్ని, గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు రక్షణ పొంది మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు వారి సంపాదన తక్కువైనా సరే నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే నా ప్రభు కావలసిన సమస్తము సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారయ్యా. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉండాలంటే మేము నెమ్మది కలిగి ఉండాలి కదయ్యా, వినయముతో ఉండాలి కదయ్యా, తగ్గింపుతో ఉండాలి కదయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎవరైతే నా తండ్రి ఆత్మలో బలహీనులైపోతున్నారో నా తండ్రి, రక్షణ కోల్పోతున్నారు నా ప్రభు, చల్లారిపోయిన ప్రేమ కలిగి ఉన్నారు నా తండ్రి, మరలా నా తండ్రి నూతన దినంలో నూతన ప్రేమని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన భక్తిని, మీ ఎడల నూతన భయాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించు. ఈ నూతన దినంలో నూతన హృదయంతో నా ప్రభు మనస్ఫూర్తిగా నూతనంగా మిమ్మల్ని ఎలా ప్రేమించాలో నా ప్రభు ఆ హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించు.
ఆ గ్రహింపుని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు. అది మంచి పేరైనా, మంచి ప్రతిష్ట అయినా సరే, స్థలాలైనా, పొలాలైనా, జ్ఞానమైనా సరే నా ప్రభు మాకొద్దు నా తండ్రి. మిమ్మల్ని నుండి దూరం చేసేది ఏదైనా మాకెందుకు నా తండ్రి. మీరు మాకు ఉంటేనేగా నా తండ్రి మేము క్షేమంగా ఉంటుంది. మీరు మాతో ఉంటేనేగా నా తండ్రి సమస్యల్లో కూడా మేము ధైర్యంగా ఉండగలుగుతాం. మీ నుండే దూరం చేసేదైతే మాకెందుకయ్యా. వద్దు నా తండ్రి, మీరుంటే చాలయ్యా. మీ పాదాల దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, పబ్లిక్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తున్నారు? 10th నా ప్రభు, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు నా ప్రభు, బిఎడ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ నా తండ్రి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కోచింగ్ తీసుకుంటున్నాము, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. కష్టపడే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభు, చదువు మీద శ్రద్ధ కలిగి శ్రద్ధ పెట్టి కష్టపడి చదివితేనే కదా నాకు మంచి మార్కులు వస్తాయి. నేను కష్టపడకుండా నా తండ్రి నాకు ఎలా సహాయం చేస్తాడు అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండి మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన బిడ్డలు నా ప్రభు అనేక మంది పాస్ అయ్యేవారు నా ప్రభు మీకే మహిమ ఘనత చెల్లించమని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపమని నా ప్రభు బిడ్డలు పెట్టినప్పుడు సాక్ష్యం ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేమడిగినా కూడా నా తండ్రి మాకు సహాయం చేయడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మనుషుల రికమెండేషన్ మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి ఇక్కడ దాకా నన్ను చదివించాడు, నా తండ్రి నేను చేయదగిన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపిస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించు నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. ప్రతి ఒక్కరి వ్యవసాయాన్ని నా ప్రభు బిడ్డల ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనే సమృద్ధిగా పంట చేతికి వచ్చింది నా ప్రభు. గిట్టుబాటు ధర రావాలన్నా మీ చిత్తమేగా నా తండ్రి. ఎవరైతే నా ప్రభు అనారోగ్య పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఆపరేషన్ అని ఎవరికైతే చెప్పారో నాతో ఆపరేషన్ లేకుండా మందులతోనే నయమయ్యేలా స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నాతో. నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తము చదివి ఎలాంటి రోగమైనా సరే నాతో మీరు మాత్రమే స్వస్థపరచగలరు, మీరు మాత్రమే పూర్తిగా నయం చేయగలరు, మీరు మాత్రమే నూతన ఆయుష్ ఇవ్వగలరు నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా మరణకరమైన రోగముతో నా ప్రభు మరణానికి చేరువగా వచ్చినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు నా ప్రభు. చూచుచున్న దేవుడయ్యా మీరు. మీకు మరుగైనది ఏది లేదు. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. దయగల దేవా, బిడ్డలు చేసిన తప్పు తెలుసు తెలియక చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి పసిపిల్లల కాండించి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి నూతన బలము, నూతన శక్తి నా ప్రభు, నూతన ఆయుష్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు సాక్షులుగా బిడ్డలు నిలబెట్టండి. నూతన హృదయాన్ని నా ప్రభు, కృతజ్ఞత పశ్చాత్తాప హృదయాలను ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. చెకప్ కోసం ఎవరైతే హాస్పిటల్కి వెళ్తున్నారో నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయమ్మా అని సాక్ష్యాన్ని సంతోషంగా పంచుకోవాలయ్యా. మీకే స్తోత్రం తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభు అమ్మా నాకు ఇక తగ్గదంట రోగం, ఇంకా డేంజర్ అంట, నాలో ఇంత సమస్య ఉందంట అని ఎవరైతే భయపడుతున్నారో మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా ఎలాంటి రోగమైనా సరే సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి గల తండ్రి నాకున్నాడు నా తండ్రి. నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించి వారి మనోనేత్రాలు తెరిచి మొదట వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి హృదయాలను నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి నా ప్రభు. వారి కుటుంబస్తులకు కూడా ధైర్యాన్ని, విశ్వాసం బలపరచండి నా తండ్రి. ఏ కుటుంబాలైతే అపవాది చేతులు, సాతాను శక్తులతో నా ప్రభు చేతబడే శక్తులతో పీడింపబడుతున్నారు, యేసు నామములో విడుదల ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాదిని ఎదిరించే శక్తి నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఎలా పొందుకోవాలో ఆ గ్రహింపు మాకు అనుగ్రహించండి నా ప్రభు.
అలాగే నా తండ్రి, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమన్నారు, మీరు జతపరిస్తేనే మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మాకున్న అనుభవంతో, మాకున్న జ్ఞానంతో మేము జతపరిస్తే ఎంతో మంది మా కళ్ళ ముందే విడిపోయారయ్యా. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలు మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి. గుణవతి అయిన ఆమెను నా ప్రభు బిడ్డలకు జతపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి. అమ్మా, నువ్వు భర్తకు లోబడాలమ్మా అని మీరు చెప్పారు అయ్యా. భార్యని ప్రేమించాలయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. పశ్చాత్తాపడి ఒకరితో ఒకరు సమాధానపడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి విడిపోయిన ప్రతి భార్య భర్తలు తిరిగి కలపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే భర్త మారాలని మారు మనసు కోసం ప్రార్థించమని అడిగారు, తాగుడికి బానిస అయిపోయాడమ్మా, ఎంత చెప్పినా వినట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదని ఎవరైతే నా తండ్రి తలను బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీ బిడ్డలుగా నా తండ్రి ఏదైనా విషయంలో తెలుసో తెలియకో నా ప్రభు ఒకవేళ కోపపడుతున్నారేమో, ఒకవేళ భర్తకు లోబడట్లేదేమో, సాతాను అడ్డగిస్తుందేమో నా తండ్రి, మీ మాట చొప్పున నడుచుకోనివ్వకుండా ఒకవేళ భర్త మీద కోపంతో ఉన్నారేమో, ఒకవేళ నా తండ్రి ఎవరితోనూ సమాధాన పడలేని పరిస్థితిలో ఉన్నారేమో, ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మొదట మీ బిడ్డలు మీకు మొరపెట్టే బిడ్డలు సరిచేసి నా తండ్రి వాళ్ళకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి వారి భర్తలు నా ప్రభు ప్రతి ఒక్కరిని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ బ్రదర్స్ పాపంలో పడిపోకుండా ఆ త్రాగుడు మీద అసహ్యత పుట్టించిన తండ్రి, చెడు సంబంధాలు, చెడు స్నేహాలు, చెడు వ్యసనాల మీద అసహ్యత పుట్టించిన తండ్రి. కుటుంబాన్ని చూసుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబానికి బిడ్డల వారి కష్టాన్ని వారి కష్టపడి కుటుంబాన్ని పోషించాలి అనే నూతన హృదయాలు నా ప్రభు ఈ నూతన దినంలో బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. కుటుంబం పెద్దయ్యాలా, కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఆ పరిస్థితి, ఆ సమస్య, ఆ బాధ ఎంత భయంకరంగా ఉండిద్దు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలకి మొదట తల్లులకి ఓర్పు సహనాన్ని మీరు అలవాటు చేసిన తండ్రి. వారి భర్తలను మార్చిన ప్రభు మరి కుటుంబాన్ని కట్టండి నా తండ్రి. ఎవరైతే భార్య భర్తల మధ్య నా ప్రభు సమాధానం లేకుండా ఉన్నారు, గొడవలతో ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, అమ్మా నా మాట వినదమ్మా, చెప్పిన మాట వినదు, చెప్పిన పని చెయ్యదమ్మా, ఓర్పుతో ఉండమంటే ఉండదు అని ఎవరైతే బాధపడుతున్నారు, అమ్మా నా భర్త మాట వినడమ్మా, నా భర్త ఇంటిని పట్టించుకోడు, ఎన్నో అప్పులు చేస్తాడు, కలవి తీర్చడమ్మా, వద్దంటే వినడమ్మా అని ఎవరైతే నన్ను బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారి మధ్యలో ఒక అపవాది వచ్చాడు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి అనే గ్రహింపు నా ప్రభా ఆ భార్య భర్తలకు ఇచ్చిన తండ్రి. అసలు అపవాదికి ఎందుకు చోటిస్తున్నారు ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, వారిలో నుంచి ఆ బలహీనత తీసివేసిన ప్రభా మీ వాక్యం చొప్పున నడుచుకునే నూతన హృదయాన్ని నా ప్రభా, నూతన భయం భక్తిని కలిగించి వారి మధ్య ఉన్న అపవాదిని తరిమేసిన ప్రభా భార్య భర్తలు సమాధానంగా ఉండాలి. వారిద్దరూ సమాధానంగా ప్రేమగా ఉంటే, సంతోషంగా ఉంటేనే కదా తండ్రి ఆ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉండింది నా తండ్రి. వాళ్ళిద్దరే నా ప్రభు సమాధానంగా లేకపోతే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు కదా నా తండ్రి. ఆ పరిస్థితి నా ప్రభు మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. గొడవలతో ఉన్న ప్రతి భార్య భర్త నా ప్రభు నూతన హృదయం, నూతన తగ్గింపు, నూతన జీవితాన్ని, నూతన మనస్సుని నా ప్రభు, నూతన సమాధానపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు కలిపిన ప్రభు ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని కలిగించి ఆ కుటుంబాన్ని కట్టి ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరి కాలంలో మీ కాడిని మోయిన నరుడికి మేలు అని చెప్పినదేమో ఎవరస్తున్నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారయ్యా, లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలేనా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పారు, కానీ అదే జోలికి వెళ్తున్నారు. మేము చెప్తే బిడ్డలు గ్రహింపు రావట్లేదు, మేమే పాటి వారం నా తండ్రి. మీ పాదతోడు తుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదా నా తండ్రి. దయగల దేవా మా కళ్ళ ముందే వాళ్ళు పాపంలో పడిపోతుంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళని నశించిపోవడం మాకు ఇష్టం లేదు నా తండ్రి. ఒక గద్దెంపు చేసైనా సరే అల్లరితో కూడిన ఆటపాటల జోలికి బిడ్డలు వెళ్లకుండా, అందమ్మ జోలికి బిడ్డలు వెళ్లకుండా, అపవాది చేతిలో బిడ్డలు పడకుండా
మీ కాడిని మొయ్యాలి నా తండ్రి. లోక ఫ్యాషన్ని తరిమి కొట్టండి నా ప్రభు. అసహ్యత పుట్టించమని అడుగుచున్నామయ్యా. మీకు లోపడాలి, మీకు ఇష్టమైన ప్రార్థన చేయాలి, మీకు ఇష్టమైన మనసు బిడ్డలకు కలిగి ఉండాలని, మీకు ఇష్టమైన ప్రవర్తన బిడ్డలకు కలిగి ఉండాలని నా తండ్రి మీరు తగ్గించుకోమన్నారు. ఆ తగ్గింపు హృదయాలతో ప్రతి యవనస్తుల్ని నా తండ్రి నింపమని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని ఎలా పెంచాలో నా ప్రభు, ఎలా మీకు దగ్గర చేయాలో, మీ దారిలో వాళ్ళని ఎలా నడిపించాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. మేము చెప్తే మా మాట వినట్లేదు అయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోబడతారు నా తండ్రి. మీరే నా ప్రభు బిడ్డలను అతను ఒక గద్దింపు చేసిన నా తండ్రి మీ వైపు బిడ్డలు నడిపించమని, మీ దారిలో మీరు చూపించిన దారిలో మీకు ఇష్టలుగా నా ప్రభు బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి జాబ్ చేస్తున్నారో నా ప్రభు వారు పని చేసే దగ్గర ఎవ్వరూ కూడా మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, ఏ ఆటంకాలు బిడ్డలకు రాకుండా, వర్క్ ప్రెషర్ లేకుండా ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా. వర్క్ ప్రెషర్లోనే ఉంటున్నారు నా తండ్రి, టార్గెట్లు ఇస్తున్నారమ్మా, ఎలా రీచ్ అవ్వాలో తెలియట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు. కానీ మీ మాట బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. వారి మనోనేత్రాలు తెరిచి ప్రతి సమస్యకి నా తండ్రి దగ్గరే పరిష్కారం ఉంది, ప్రతి సమస్య నా తండ్రి దగ్గరే పరిష్కారం అయింది అనే గ్రహింపు బిడ్డలు కలిగించమని అడుగుచున్నామయ్యా. వారు చేసే ప్రతి పని మీ హస్తాలకు అప్పగించుకున్నామయ్యా. మీటింగ్ సక్సెస్ అవ్వాలన్నా, ఆఫీస్లో నా టార్గెట్ రీచ్ అవ్వాలన్నా సరే, ఇచ్చిన పని సక్కమైన తండ్రి ఖచ్చితమైన టైంలో నా తండ్రి ఇచ్చిన సమయానికి కంప్లీట్ పూర్తి చేయాలని అది మీ చిత్తమేగా నా తండ్రి. ఆ చురుకుదనాన్ని మీరిస్తేనే, ఎవరిక ప్రజలు మీరు తీసివేస్తేనే నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభు. బిడ్డలు నా తండ్రి వారి మీద ఆ ఒత్తిడంతా వాళ్ళు భరించకుండా మీ చేతికి అప్పగించి ప్రశాంతంగా ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు దూర ప్రాంతాలకు, దూర దేశాలకు ఎవరైతే నా తండ్రి చదువుకోవడానికి పనుల కోసం వెళ్ళారు నా ప్రభు, పని లేక ఎవరైతే తిరుగుతున్నారో ప్రతి ఒక్కరు త్వరగా పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. విదేశాల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారు, విదేశాల్లో ఎవరైతే నా ప్రభు పనులు చేస్తున్నారో నా తండ్రి అంత దూరం ఎందుకు వెళ్ళారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఏ ఆటంకాలు బిడ్డలకు రాకుండా, ఏ అనారోగ్య సమస్యలు, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె బిడ్డలందరి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అక్కడ వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన, నూతన బలాన్ని, నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానుడికి అనుగ్రహించిన నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి బిడ్డలు వచ్చారు, వారు నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మనసును నా ప్రభు, మంచి మనసు, దయగల మనసు నా ప్రభు ఆ యజమానులకి ఇవ్వండి నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. వారి చుట్టూ, వారి పనుల చుట్టూ, ఆ దేశం చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. యుద్ధాల్లో ఎవ్వరూ కూడా నా ప్రభు చిక్కుకోకుండా, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎందుకు రాదు అని మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా రాదు, రానివ్వరయ్యా. బిడ్డలకు ఆ ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. త్వరగా వారి పనులు ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో విదేశాల్లో నా ప్రభు, బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నా తండ్రి వారికి తోడు ఎవరుంటారయ్యా. ఎవ్వరూ వారికి తోడుగా ఉండలేరు, వెళ్ళలేరు నా తండ్రి. దేశం కానీ దేశం అప్పులు పాలైన అతను అప్పులు చేసి మరి అంత దూరం వెళ్ళారు. తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే బిడ్డలు క్షమించిన తండ్రి. వారు చేయదగిన ఉద్యోగాన్ని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అప్పటి వరకు బిడ్డలకు ఆర్థికంగా ఇబ్బంది రాకుండా, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే తట్టుకునే శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన, యుద్ధంలో బిడ్డలకు ఏ సమస్య రాకుండా మీరు 2 అంచెల కంచె నా ప్రభు బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయం
విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.